గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే దీంట్లోనే కొద్దిమంది కొన్ని ఆప్షన్స్ డౌట్లు అడిగారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి కదా, హోల్ లైఫ్ కానీ ఇవన్నీ, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. షిప్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ లిమిటెడ్ పే ఎర్లీ ఇన్కమే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎర్లీ ఇన్కమ్లో మనకి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూసుకోండి. ప్రీమియం వచ్చేసి ₹1,00,000 పెడుతున్నాను. ఇక్కడ బేస్ ప్రీమియం మల్టిపుల్, ఈ బేస్ ప్రీమియంని మల్టిపుల్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల రిటర్న్స్ కొంచెం తేడాగా వస్తూ ఉంటాయి. 7 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెట్టుకుంటే కొంచెం రిటర్న్స్ పెరుగుతాయి. 11 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెట్టుకుంటే కొంచెం రిటర్న్స్ తగ్గుతాయి అంతే. తగ్గినా కూడా 8% వస్తూ ఉంటాయి యావరేజ్. ఓకేనా? ఇది బేసిక్గా. ఫస్ట్ ప్రొడక్ట్ డీటెయిల్స్లో పాలసీ పేరు, లిమిటెడ్ పే, ఎర్లీ ఇన్కమ్, పీపీటీ, బేస్ ప్రీమియం, మల్టిపుల్, ప్రీమియం. తర్వాత ప్లాన్ ఆప్షన్స్, ఎర్లీ ఇన్కమ్. ఎర్లీ ఇన్కమ్లో ప్లాన్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. లిమిటెడ్ పేని తీసుకుంటున్నాను. మెచ్యూరిటీ ఏజ్ నాన్ హోల్ లైఫ్ తీసుకుంటే పాలసీ టర్మ్ 13th ఇయర్ల క్లోజ్ కావాలన్నా ఇవ్వచ్చు, అప్ టు 50 years వరకు పాలసీ తీసుకోవచ్చు. సేమ్ ఎఫ్జీ సెక్యూర్, ఎఫ్జీ సుప్రీం లాగా కావాలంటే 50 years పెట్టుకుంటే సరిపోతుంది. ఇన్కమ్ స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 1 year నుంచి తీసుకున్నాం. అంటే సేమ్ ఎఫ్జీ సెక్యూర్ లాగా ఈ పాలసీ ఇస్తే మనకి దానికి దీనికి వేరియేషన్స్ ఎట్లుంటాయి అనేది మీరు చూసుకోవచ్చు. ప్రీమియం 100% ఇస్తున్నాను. సేమ్ ఎఫ్జీ సెక్యూర్, ఎఫ్జీ సుప్రీంలా ఫస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ వచ్చేది. కవర్ కంటిన్యూ బెనిఫిట్ తీసుకుంటున్నాను. రైడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏడి, ఏటీపీడి, బీపీఆర్, టర్మ్ బూస్టర్, ఈ 3 రైడర్లు యాడ్ చేసుకోవచ్చు. ఈ కవర్ కంటిన్యూ బెనిఫిట్ మనకి దానిలో అయితే ఉండదు, దీంట్లో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఇవ్వడమే బెటర్. గ్యారెంటెడ్ కావాలంటే అది ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, 8% ప్రకారం అయితే దీంట్లో మనకి 76,000 రూపీస్ వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ 41,000 వస్తున్నాయి. ఓవరాల్గా మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. లాస్ట్కి ఈ బెనిఫిట్స్ కూడా వస్తాయి. క్యాష్ బోనస్, రివర్సరీ బోనస్ అని చెప్పేసి, టర్మినల్ బోనస్, 3 రకాల బోనస్లు ఉంటాయి. క్యాష్ బోనస్ అనేది ఏంటంటే రెగ్యులర్గా వచ్చే 41,000 రూపీస్ ఏదైతే ఉంటుందో అది. రివర్సరీ బోనస్ అనేది, టర్మినల్ బోనస్ అనేది లాస్ట్లో వచ్చే అమౌంట్, మెచ్యూరిటీలో వచ్చే అమౌంట్. ఆ మెచ్యూరిటీలో మనం కట్టిన డబ్బులు కూడా రిటర్న్ వస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే 76 lakhs రూపీస్ వస్తాయి. నువ్వు 12 lakhs కట్టి వదిలేస్తే, ఇంక్లూడింగ్ బీపీఆర్ ఉంటుంది 50 సంవత్సరాల వరకు. ఇది క్లియర్ కదా? ఇప్పుడు 2 స్టెప్పులు బ్యాక్ వెళ్దాం. ఇదే పాలసీ నేను మెచ్యూరిటీ ఏజ్ 85 వరకు పెడుతున్నాను. 85 అన్నా ఇది 50 years, 35 ఉంది కాబట్టి సరిపోతుంది. అది ఇది సేమ్ వస్తుంది. మెచ్యూరిటీ ఏజ్ 100 years వరకు పెడుతున్నాను. ఇన్కమ్ స్టార్టింగ్ ఇది పెడుతున్నాను. మనకి కంటిన్యూ, కవర్ కంటిన్యూ బెనిఫిట్ ఒకటి పెడుతున్నాం. మిగతా రైడర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, 1.95 lakhs వస్తున్నాయి. రెగ్యులర్గా డబ్బులు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. మనకి ఒక్క నిమిషం బ్యాక్ వెళ్తే రైడర్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటే నీకు ఎన్ని ఇయర్స్ వరకు వర్క్ చేస్తున్నాయో కూడా తెలుస్తుంటుంది అనమాట. చూడండి, రైడర్స్ అన్ని కూడా 85 years వరకు మాత్రమే పనిచేస్తాయి. దాని తర్వాత నార్మల్ డెత్ కవరేజ్ మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ నార్మల్ రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మిగతా రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూడండి. కవర్ కంటిన్యూ బెనిఫిట్ 65, 100 years వరకు ఉంటుంది. బేసిక్ ప్లాన్ సంవత్సరుడు, బీపీఆర్, కవర్ కంటిన్యూ బెనిఫిట్, ఈ 2 మాత్రం 100 years వరకు వస్తాయి. ఈ టర్మ్ బూస్టర్ కానీ, యాక్సిడెంటల్ డెత్ కానీ, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ కానీ, ఇవన్నీ కూడా 85 years వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. రైడర్స్ బెనిఫిట్, ఇన్సూరెన్స్ కవరేజ్ 100 years వరకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. లాస్ట్కు మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, ఇది 2వ ఆప్షన్. దీంట్లోనే కొద్దిమంది స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఉంటారు. ఇన్కమ్ నాకు ఫస్ట్ ఇయర్ నుంచి కాదు, ఒక 5 years, 6th year నుంచి డబ్బులు కావాలి. అప్పుడు వచ్చే ఇన్కమ్లో వేరియేషన్స్ ఎట్లుంటాయంటే చూడండి. సేమ్ రైడర్స్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు సేమ్గా.
చూడండి 63,000 రూపీస్ వస్తాయి. 12,560. అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నెలకి 60,000 రూపాయలు పింఛన్‌లాగా కూడా ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ బాగా పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేది ఉంటుంది. రైడర్స్ యాడ్ చేస్తే రైడర్స్ బెనిఫిట్ అడిషనల్‌గా ఉంటాయి. ఇది ఎవరికి చెప్తే బావుంటుందంటే, మన పేరెంట్స్ ఉంటారు గదా! ఒక 55 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఈ పాలిసీలిస్తే, వాళ్ళకి 60 ఇయర్స్ రాగానే ప్రతి నెల 5,000 పింఛన్‌లాగా డబ్బులు రావడం స్టార్ట్ అయితది. దాని తర్వాత అప్ టు 100 ఇయర్స్ వరకు వాళ్ళకి 100 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచి అంటే 5 ఇయర్స్ తర్వాత నుంచి రిటర్న్స్ కొంచెం మంచిగా వస్తాయి. ఇన్సూరెన్స్ కవరేజ్‌లు గూడా ఉంటాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా పెరుగుతూ పోతూ ఉంటది. ఈ జనరేట్ బీఐ పీడీఎఫ్ చూసినట్లయితే మీరు ఇది జూడండి. డెత్ బెనిఫిట్ టోటల్ ఇంక్లూడింగ్ డెత్ బెనిఫిట్ చూడండి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఓవరాల్‌గా చూసినట్లయితే ఇదో 1.64 99 ఇయర్స్‌లో రిస్క్ జరిగితే 1,63,00,000 వస్తున్నాయి. టోటల్ డెత్ బెనిఫిట్ ఇంక్లూడింగ్ టర్మినల్ బోనస్ కలిపి. ఇది మనకు డెత్ బెనిఫిట్. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరుగుతూ పోతూ ఉంటది. ఓకేనా? ఈ విధంగా మన కస్టమర్ యొక్క కన్వీనియంట్ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం చెప్పాల్సి ఉంటది. అన్నీ మంచి పాలిసీలే. ఏదో అంటారు గదా! సవా లక్ష ఉన్నాయన్నమాట దీంట్లో. కాకపోతే మనం కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంది అనేది ఈవెన్ నేను మా పేరెంట్స్ గురించి తీసుకోవాలంటే ఈ పాలిసీ మా పేరెంట్స్ పేరు పైన కంటే నా పేరు పైన తీసుకుంటాను. నేను ఉన్నన్ని రోజులు వస్తాయి డబ్బులు. ఆ వచ్చిన డబ్బులు వాళ్ళ రిటైర్మెంట్‌కి ఇస్తాను. 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి పాలిసీలు తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఒకవేళ పేరెంట్స్ పేరు పైన ఇవ్వాలంటే తక్కువ టైంలో కొంచెం ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్, ఎక్కువ డబ్బులొచ్చేది. ఇప్పుడు సపోజ్‌గా మా పాప ఏజ్‌ని బేస్ చేసుకొని నేను మా పేరెంట్స్‌కి ఇవ్వాలి అంటే ఇప్పుడు మా పాప 7 ఇయర్స్, 8 ఇయర్స్ ఉంది. మా పేరెంట్స్‌కి ఫార్చ్యూన్ గ్యారంటీ అనే పాలిసీ ఇస్తాను. కొంచెం ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువుంటుంది. 15 ఇయర్స్‌లోనే డబ్బులొస్తాయి. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత వాళ్ళు లైవ్‌లో ఉన్నట్లయితే 20 లాక్స్ రూపీస్‌ని వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్‌కి ఏదన్నా బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వచ్చిన ఇంట్రెస్ట్ వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్‌కి యూజ్ అయితుంది. అది ఒక ఆప్షన్. ఇంకోటేందంటే గ్రిప్ పాలిసీ ఇస్తాను. దాంట్లో బీపీఆర్ రైడర్ ఉంటుంది. 17థ్ ఇయర్‌కి డబ్బులొస్తాయి. మంచిగా వర్కౌట్ అయితుంది. లేదు అనుకుంటే ఇట్లా మస్తు ఆప్షన్స్ కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి. నాకైతే 2 ఆప్షన్స్‌లలో ఏందంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదన్నా ఎర్లీగా ఏదన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళకి జరిగితే వాళ్ళ పేరు పైన పాపకి ఒక ఫ్లాట్ గాని, ఓ 10 తులాలో, 15 తులాలో గోల్డ్ గాని కొనిపిస్తే వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ జ్ఞాపకంగా పడి ఉంటది. అదొక థాట్ నాకి. లేదంటే 15 ఇయర్స్‌లో ఎక్కువ డబ్బులొస్తాయి. ఈ 20 లాక్స్ రూపీస్‌ని ఎక్కడ ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఇచ్చుకున్నా గూడా నెలకి 6% అంటే రూ. 1 ఇంట్రెస్ట్‌కేసుకున్నా రూ. 1,00,000కి రూ. 1,000, 10,00,000కి 10,000, 20,00,000కి రూ. 20,000 ఇంట్రెస్ట్ వస్తుంటాయి. నెలకి 20,000 బెస్టే గదా! వాళ్ళకున్న రిటైర్మెంట్ ప్రకారం. ఆ విధంగా నేను ప్లాన్ జేయాలని జూస్తున్నాను. మీరు గూడా అంతే కస్టమర్ యొక్క రిక్వైర్మెంటు, వాళ్ళ ఫ్యామిలీలో ఉండే పర్సన్స్ యొక్క ఏజ్‌లు, వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి పాలిసీలనేది చెప్తే బాగా జరుగుతుందనమాట. ఇది మనకి సేవింగ్ పాలిసీలల్లా ఎర్లీ ఇన్‌కమ్‌లో ఉండే డిఫరెన్సెస్ అన్నమాట. నన్నడిగితే మాత్రము ఎస్‌విఐపి బెస్ట్ ఆప్షన్. 0 ఇయర్స్, 17, 18, 20, 25 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఆ పాలిసీ ఇస్తే కాపోతే కవర్ కంటిన్యూ బెనిఫిట్ బీపీఆర్ రైడర్ ఉండదు. అదొక్కటి మైనస్ దాంట్లో. దానికంటే అడ్వాన్స్‌డ్‌గా షుప్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్ అనేది ఫ్లెక్సిబిలిటీస్ చాలా ఉంటాయి. నీకు 85 ఇయర్స్ వరకి రైడర్స్ ఉంటాయి. బీపీఆర్ రైడర్ ఉంటుంది. 100 ఇయర్స్ వరకు పాలిసీ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు. సిక్స్త్ ఇయర్ నుంచి రిటర్న్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు. మిగతా రైడర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇదేందంటే ఇన్సూరెన్స్ కవరేజ్ సేమ్ ఎస్‌విఐబి లాగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ మల్టిపుల్ 7 టైమ్స్, 11 టైమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. షుప్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్. శుభముహూర్తాలకి ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువున్న పాలిసీ అని చెప్పుకోవచ్చు. అంటే గ్యారంటెడ్ ఈ ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం గాని, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ గాని 85 ఇయర్స్ వరకు మాత్రమే. అంటే 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి గ్యారంటెడ్‌లో కావాలంటే ఆ పాలిసీ చెప్పాలి.
అంతకంటే ఎక్కువ ఉంది, గ్యారంటీ ఇస్తే మనకు తక్కువ టైం అయితుంది, తక్కువ ఇన్‌కమ్ వస్తుంది అనుకుంటే షుప్లెక్స్ ఇన్‌కమ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నాకేదన్నా రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక్కటొస్తే చాలు, ఇంక మిగతా బెనిఫిట్స్ వచ్చినా రాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు అనుకుంటే స్మార్ట్ వాల్యూ ఇన్‌కమ్ ప్లాన్ అనేది బెస్ట్. ఈ 4 ఆప్షన్స్‌లల్లా కస్టమర్ యొక్క ఏజ్‌ని బట్టి వాళ్ళు గ్యారంటీడ్ కావాలంటే ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, సుప్రీంలో చూడండి. వాళ్ళకి ఇన్‌కమ్ ఫస్ట్ ఇయర్ నుంచి కావాలా, ఫిఫ్త్ ఇయర్ నుంచి కావాలా అనేది మీరు సెట్ చేసుకోవడానికి సెక్యూర్‌లో ఆప్షన్స్ ఎక్కువుంటాయి. నాన్ గ్యారంటీ వచ్చేవరకి షుప్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బీపీఆర్ కవర్ కంటిన్యూ బెనిఫిట్ ఉంటుంది. మిగతా రైడర్స్ ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువున్నాయి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ నుంచి కావాలన్నా తీసుకోవచ్చు. సిక్స్త్ ఇయర్ నుంచి కావాలన్నా తీసుకోవచ్చు. 50 సంవత్సరాల పాలసీ కావాలన్నా తీసుకోవచ్చు. 85 సంవత్సరాల పాలసీ కావాలన్నా తీసుకోవచ్చు. 100 ఇయర్స్ వరకు పాలసీ కావాలన్నా తీసుకోవచ్చు. రైడర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ రోజుతోన ఎర్లీ ఇన్‌కమ్ ఆప్షన్, సేవింగ్ సొల్యూషన్స్‌లో అన్నీ క్లియర్ అయిపోయినాయండి. ఇంకా కొద్దిమంది డౌట్స్ అడిగారు. సంపూర్ణ రక్ష ప్రామిస్ పీడీఎఫ్‌ల గురించి ఆల్రెడీ 1, 2 చేశాను. మళ్ళీ కూడా రేపు, ఎల్లుండి కంటిన్యూ చేసి ఒకసారి అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? ఇది మీ కాంప్లిమెంట్స్ నాకు మెసేజ్ చేయండి. దానిని బేస్ చేసుకొని ఎక్కువ మందికి అప్రోచ్ అవ్వడానికి ట్రై చేద్దాము. చాలా మందికి ప్రాపర్‌గా అవేర్‌నెస్ లేక ఎవరికి ఏ పాలసీ ఇవ్వాలనేది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. చాలామంది చేయాలని వస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి సబ్జెక్ట్ అనేది ప్రాపర్‌గా అర్థం కాక అప్రోచ్‌మెంట్ ఏ విధంగా కావాలన్నది అర్థం కాక అక్కడే స్టక్ అయితున్నారు. మన ఇంటెన్షన్ ఒక్కటే, ప్రాపర్‌గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మనం ఇచ్చే ప్రతి పాలసీ వాళ్ళకి ఫ్యూచర్‌లో ప్రాపర్‌గా యూజ్ కావాలి అనే ఉద్దేశ్యంతోనే వీడియోలు చేయడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.